హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్వతి అఫీషియల్స్. ఇవాళ మీకు ఒక మంచి పికిల్ అయితే తయారు చేసి చూపించబోతున్నాము. ఏంటి అంటే మామిడి అల్లం ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా మామిడి అల్లం తీసుకొని దానికి పీల్ తీసేసి పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా గార్లిక్ కొంచెము, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఆవాలు ఇవన్నీ కొంచెము రెడీ చేసి పెట్టుకోండి ముందుగానే, ఎందుకంటే అవి తొందరగా రెడీ అయిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట అని సౌండ్ చేసేంత వరకు అలానే ఉంచాలి. ఈ మామిడి అల్లం ఊరగాయ అనేది మనకి పికిల్ మజ్జిగన్నంలో కానీ అలా అయినా తినే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్, అలాగే ఎండుమిర్చి, ఆవాలు వేసేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని దూరంగా వచ్చేసేయండి. దూరంగా రాకపోతే మన మీద పగులుతాయి అవి, కాబట్టి అప్పుడు మనకే నష్టం. కాబట్టి మనకు వాటికి ఛాన్స్ ఇవ్వకుండా మనం దూరంగా వచ్చేసి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్నాం కదా, వాష్ చేసుకొని కట్ చేసుకున్న మామిడి అల్లం వేసుకోవాలి. లాస్ట్లో ఇవన్నీ ఫ్రై అయినాక కొద్దిగా హింగ్ వేసుకునేసి ఈ మామిడి అల్లం కూడా వేసేసుకొని కాసేపు బ్రేక్ ఇవ్వాలి. ఎందుకు అంటే అవి కొంచెం ఏదన్నా వాటర్ ఉంటాయి, ఇవన్నీ ఫ్రై అవ్వడం వల్ల మనకి బాగుంటుంది ఊరగాయ అనేది. కాబట్టి అవి అలా వేసి ఫ్రై చేసేసి కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం. దానికి కూడా రెస్ట్ కావాలి కాబట్టి రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనము ఉప్పు, కారం, నిమ్మరసము ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఈ మామిడి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. పచ్చడి రెడీ అవుతూ ఉంటుంది. అంతలో మామిడి అల్లం గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. గ్యాస్ కొంచెం అది అలా ఫ్రై చేసేసి కాసేపు ఉన్న తర్వాత కొద్దిగా ఆవపిండి, అలాగే మీ టేస్ట్ తగినంత ఉప్పు, అలాగే మీ స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ కారం, అలాగే ఒక పెద్ద సైజ్ అంతా నిమ్మరసం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. మామిడి అల్లం మనకి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి మామిడి అల్లంలో. మళ్ళీ ఒక వీడియోలో మనము మామిడి అల్లం గురించే వీడియో అయితే పెడతాను మీరు కావాలి అంటే. సో ఇప్పుడైతే ఈ ఊరగాయ రెసిపీ చూసేసి లైక్ చేయండి. ఇప్పుడైతే ఉప్పు, కారము, ఆవల పిండి అన్నీ వేసేసుకున్న తర్వాత మనము లెమన్ జ్యూస్ వేసేసుకొని బాగా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని కాసేపు అలానే ఉంచేసి మనము మజ్జిగన్నంలో కానీ ఎలా కావాలంటే అలా తినచ్చు. చాలా టేస్టీగా, పుల్లగా, కారంగా ఈ మామిడి అల్లం ఘాటు అంతా భలే ఉంటుంది గైస్. నాకైతే చాలా ఇష్టం ఈ మామిడి అల్లం అనేది. సో మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం, ఇంకా ఏం రెసిపీస్ చేస్తారు దీంతో మామూలుగా అయితే అవి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన మామిడి అల్లం పచ్చడి రెడీ. మళ్ళీ మంచి వీడియోలో మీ ముందు ఉంటుంది మీ స్వాతి. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.